గురుగారు, పురాణాలు, వేదాలు, శాస్త్రాలు ఇవన్నీ వేరువేరుగా ఉన్నాయా? ఇవన్నీ నేడు లభిస్తున్నాయా? ఇన్ని ఉండటంలో ప్రయోజనం ఏమైనా ఉందా? తప్పకుండా ఉంది. ఇప్పుడు చిన్న ఉదాహరణగా మాట్లాడుకుంటే రెండవ ఎక్కం ఉంది, టేబుల్ అంటాం మనం ఆధునికంగా. 2 ఏళ్ళు 14 అంటాం మనం. మరి మళ్ళీ 7వ ఎక్కం నేర్చుకోవడం ఎందుకు? 7 14 అని చెప్పడం ఎందుకు? 2 ఉన్నాయిగా. 10 + 4 14 అని చెప్పవచ్చు. 18 - 4 14 అని కూడా చెప్పవచ్చు. ఎలా చెప్పినా ఇన్ని మార్గాలు ఎందుకండి అని ఎలా చెబుతామో, వేదం, పురాణం, ఇతిహాసం, ధర్మశాస్త్రం, కావ్యాలంకార ప్రపంచం అన్నింటి ఉద్దేశ్యం ఒక్కటే. ఈ సమాజాన్ని ఒకే మార్గంలో, క్రమ పద్ధతిలో, ధర్మం అనుసరించే విధంగా నిర్వహించేటట్లుగా, ప్రయాణించేటట్లుగా అందరూ చూడాలి. వేదంలో ఉండే అంశాలనే పౌరాణిక విజ్ఞానం కథల రూపంలో మనకు బోధించింది. వేదంలో ఉండే అంశాలు అన్నీ కూడా దాదాపుగా అన్నీ కూడా ఖగోళ విజ్ఞానానికి సంబంధించినవి. ఆస్ట్రలాజికల్ కదలికలు అని చెప్తూ ఉంటాం. ఖగోళ విజ్ఞానంలో నక్షత్రాల, రాశుల, ఉల్కల కదలికలను వేదం గుర్తించి అక్షరబద్ధం చేసింది, సూత్ర నిర్మాణం కావించింది. అర్థం చేసే నిమిత్తమై కథలు పురాణాలలో, మరింత విపులంగా అర్థం చేసుకునే నిమిత్తమై ఇతిహాసాలు, కావ్యాలు, అనేక కథనాలు తదుపరి క్రమంలో ఏర్పడి ఉన్నాయి. వేదంలో హరిశ్చంద్రుడు, పురాణాలలో హరిశ్చంద్రుడు, ఇతిహాసంలో హరిశ్చంద్రుడు, కావ్య నాటకాలలో హరిశ్చంద్రుడు, ఈనాటి కాలంలో హరిశ్చంద్రుడు. కథ ఒకటే, రూపాలు మారుతూ ఉన్నాయి. అన్నింటి సారాంశం ఒకటే, కానీ పురాణాలు వేరు, ఇతిహాసాలు వేరు, కావ్య నాటకాలు, శాస్త్రాలు, కథలు వేరు, వేదం వేరు. అన్నింటిలో ఉండే మూల సూత్రం ఒకటే. ఈ విభజన తెలియాలి అంటే అన్నింటినీ మనం తెలుసుకోవాలి. ఇవన్నీ ఉన్నాయి, అన్వేషిస్తే అన్ని గ్రంథాలు లభిస్తాయి. చేయవలసిందల్లా మూలం తెలుసుకునే ప్రయత్నం చేయడం, మూల గ్రంథాలను చదివే ప్రయత్నం చేయడం. అదేదీ చేయకుండా ఈనాటి కాలంలో అనేకులు సినిమాలు చూస్తారు, ఎవరో చెప్పిన మాటలు వింటారు, వాటితో వాదిస్తారు. ఎవరైనా మూలం చదవండి, విషయం తెలుసుకోండి, తదుపరి మాట్లాడే అవకాశం లభిస్తుంది. ఇది పురాణాలైనా ఇంకేవైనా చెప్పే సారాంశం కూడా. వేరు వేరే, సూత్రం ఒక్కటే.